వైసీపీ అధినేత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తీరు విచిత్రంగా ఉంది. ఆయన అధికారంలో ఉన్న 5 ఏళ్ల కాలంలో రాష్ట్రానికి ఎంతో కీలకమైన ప్రత్యేక హోదా కోసం కూడా ఎప్పుడూ ఇంత సీరియస్గా పోరాడిన దాఖలాలు లేవు. కానీ ఆయన ఇప్పుడు మాత్రం అసెంబ్లీలో తనకు ప్రతిపక్ష నేత హోదా కోసం తెగ పోరాడుతున్నారు. తనకు ప్రతిపక్ష హోదా ఇవ్వటం ఎంత అవసరమో, ఈ హోదా ఉంటేనే సభలో తాము ప్రజా సమస్యలపై గట్టిగా పోరాడగలుగుతామని అంటూ కొద్ది రోజుల క్రితం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడికి లేఖ రాసిన విషయం తెలిసిందే. ఆ లేఖ అప్పట్లో పెద్ద సంచలనంగా మారింది. ఇప్పుడు జగన్ వెరైటీగా తనకు ప్రతిపక్ష హోదా ఇచ్చేలా చూడాలంటూ ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఇందులో ఆయన అసెంబ్లీ కార్యదర్శి, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి తదితరులను ప్రతివాదులుగా చేర్చారు. గత 5 ఏళ్ల కాలంలో జగన్ పాలన చూసిన తర్వాత ప్రజలు వైసీపీకి మొన్నటి ఎన్నికల్లో కేవలం 11 సీట్లు మాత్రమే ఇచ్చారు. ఏ చట్టసభలో అయినా మొత్తం సీట్లలో 10వ వంతు సీట్లు దక్కించుకున్న పార్టీ నేతకే ప్రతిపక్ష హోదా ఇస్తారు. ఇది ఎప్పటి నుంచో అమల్లో ఉన్న విధానం. ఎక్కడి వరకు ఎందుకు, వైసీపీకి మండలిలో తాజాగానే ఆ పార్టీ నాయకుడు లేళ్ల అప్పిరెడ్డికి ప్రతిపక్ష నేత హోదా ఇస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఇక్కడ అధికార టీడీపీకి ఇష్టం ఉందా లేదా అన్న విషయంతో సంబంధం లేకుండా ఆ హోదా వచ్చేస్తుంది. అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డికి ప్రతిపక్ష హోదా దక్కాలంటే ఆయన పార్టీకి 18 మంది ఎమ్మెల్యేలు ఉండి తీరాల్సిందే. కానీ జగన్ మాత్రం ఈ విషయంలో మొండివాదనలు చేస్తూ పరువు పోగొట్టుకుంటున్నారనే చర్చ వైసీపీ వర్గాల్లో కూడా ఉంది. మొన్నటి వరకు లోక్సభలో సరిపడినంత మంది సభ్యులు లేరనే కారణంతోనే కాంగ్రెస్కు లోక్సభలో ప్రతిపక్ష హోదా ఇవ్వని విషయం తెలిసిందే. తాజా ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 99 లోక్సభ సీట్లు గెలుచుకోవడంతో రాహుల్ గాంధీ లోక్సభలో ప్రతిపక్ష నాయకుడయ్యారు. అవసరమైన మేర సభ్యులు లేకపోయినా కాంగ్రెస్కు ప్రతిపక్ష హోదా ఇవ్వాలంటూ గతంలో కొంతమంది సుప్రీంకోర్టును ఆశ్రయించగా వాళ్లకు నిరాశ మిగిలింది. ఇప్పుడు జగన్ విషయంలో హైకోర్టు ఎలాంటి ఆదేశాలు ఇస్తుందో వేచి చూడాల్సిందే. సహజంగా అసెంబ్లీ వ్యవహారాల్లో కోర్టులు జోక్యం చేసుకోవు. అలాంటిది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి సరిపడినంత మంది సభ్యులు లేకపోయినా 11 మంది ఎమ్మెల్యేలు ఉన్న ప్రతిపక్ష హోదా ఇవ్వమని హైకోర్టు అసెంబ్లీ స్పీకర్ను ఆదేశించగలదా అంటే ఖచ్చితంగా అనుమానమే అని చెప్తున్నారు. ఈ మొత్తం వ్యవహారం చూస్తున్న వాళ్ళు జగన్ తన పరువు తానే తీసుకోవడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారంటూ వ్యాఖ్యానిస్తున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టీజీటీవీ.